అరటిపండు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అతడు సినిమాని ఇంగ్లీష్ లో రీమేక్ చేసి చూపించిన ట్రంప్ నన్ను చంపాలి, నాకు అది కావాలి, సానుభూతి. అందుకే నా మీద హత్యా ప్రయత్నం జరగాలి, కానీ నేను బతకాలి. ఫరూక్, రేపు 10వ తారీఖున మన పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. అదే రోజున నా మీద అటెంప్ట్ జరగాలి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, టీవీ వాళ్ళు కవర్ చేస్తారు. అది చూసి నా అభిమానులు 2-3 కిరోసిన్తో కాల్చుకుని చేస్తారు. మిగతా ప్రచారం అంతా హాస్పిటల్ నుంచే చేస్తాను. స్ట్రెచర్ మీద పట్టుకొని ఇంటర్వ్యూ ఇస్తాను, వీల్ చైర్లో వెళ్ళి ఓటేస్తాను. దీనికి బాగా ఖర్చు అవుతుంది సార్. ఎందుకు? చంపాలంటే 1116 కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బీహార్ నుంచి వస్తారు, చంపేళ్ళిపోతారు. కానీ మీరు బతకాలంటే మాత్రం ప్రొఫెషనల్ కావాలి సార్. ఎంత ఖర్చు అయినా పర్లేదు, అలాంటి వాళ్ళని తెప్పించు. విజయసాయి రెడ్డి తండ్రి కాబోతున్నాడు అని అంటున్న మదన్ మోహన్. శాంతి స్వతహాగా నాకు చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము. కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. ఫ్రస్ట్రేషన్ లో నేను అని అంటున్న వీజారెడ్డి. 4సారి ఆరోపణలు చేస్తాం, మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారు? అదే మ్యూజిక్ జగన్ కి ఎఫ్ఐఆర్ షాక్ ఇచ్చిన RRR. Where the Guntur police has registered a criminal case against the former Chief Minister of Andhra Pradesh, Mr. Y.S. Jagan Mohan Reddy. The FIR was issued based on the complaint filed by a TDP MLA K. Raghu Ramakrishna Raju. చట్టాన్ని ఉల్లంఘించిన జగన్ కి శిక్ష పడాల్సిందే అంటున్న RRR. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని శిక్షించమని అడుగుతున్నాం. శిక్షిస్తారని అనుకుంటున్నాను. అది ఏ స్థాయిలో శిక్ష పడుతుంది అనేది అది న్యాయస్థానం. బట్ పోలీసులు అయితే వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేసి ఛార్జ్ షీట్ వేస్తారు. మీలాంటి వాళ్ళు నన్ను ముట్టుకోకూడదు అని అంటున్న రోజా. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం! వీళ్ళ మనల్ని పాలించేది, వీళ్ళదా అధికారం. ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది. చచ, వీళ్ళంతా చూడాలి. వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు. నీ బ్రతుకు సరా అని అంటున్న తమిళ ప్రజలు. రోజా గారిని తమిళులు కూడా తిట్ల దండగాని అందుకున్నారు. తమిళులు కూడా చీకొట్టేశారు. తమిళులు కూడా థూ అని ఒక విధంగా ఉమ్మేసేశారు. ఒక రియల్ లీడర్ కి ఒక రియల్ లీడర్ కి ఉన్న డిఫరెన్స్ ఇదేరా అని అంటున్న ఆంధ్ర ప్రజలు. నాకు రాష్ట్రపతి పాలన కావాలి అని ఢిల్లీకి వెళ్ళి ఏడుస్తానంటున్న జగన్మోహనుడు. ఏం చెప్తా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంటు, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్లు ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. రామాయణం అంతా చెప్పి బీజేపీ గురించి అడిగితే తుర్రమని పారిపోయిన జగన్మోహనుడు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి. ఇవన్నీ జరిగేదానికోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తారు. Je ne sais pas.
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.